సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నాక్సన్పల్లి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు ప్రతి ఇంటి నుంచి సాంప్రదాయ బోనాలను ఎదుర్కోలుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల ఆటపాటలతో గ్రామమంతా పండుగ వాతావరణంలో కలకల్లాడింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి సుఖశాంతులు, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ మాట్లాడారు. సంగారెడ్డిలో సదాశివపేట మండలం నాక్సన్పల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా మా యొక్క పోచమ్మ దుర్గమ్మ జాతరను అంగరంగ వైభవంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలా ఆనందంతో ఊరేగింపు, ఆషాఢ మాస బోనాల కార్యక్రమము మరియు పోతురాజుల విన్యాసాలతో ప్రతి ఒక్కరు, ప్రతి అన్నదమ్ములు, ప్రతి అక్క చెల్లెలు ఊరంతా కలిసిమెలిసి చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఇంకా మా ప్రజలపై చల్లంగా ఉండాలని కోరుకుంటూ మున్ముందు వినా ఇలానే దీవించి మంచి పండుగ జరిగేటట్టు విధంగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. సదాశివపేట మండలం నాక్సన్పల్లి గ్రామంలో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పోషమ్మ దుర్గమ్మల జాతర మేము గ్రామ ప్రజలందరూ కలుసుకొని జరుపుకుంటాము. ఈ ఆషాఢంలో ఈ జాతర జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నైదాలు బట్టి బోనాలు తీసుకుంటాము. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భం జరుపుకుంటాం. ఇది ఆషాఢంలో జరుపుకునే జిల్లా సదాశివపేట మండలం నాక్సన్పల్లి విలేజ్లో దుర్గమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. పోతురాజులు, అదేవిధంగా ఆట ఉత్సాహాలు చాలా మంచిగా జరుపుకోవడం జరిగింది. ఆ దుర్గమ్మ తల్లి దయతోటి 5 ఏళ్ళకి చేసేది ప్రతి ఏటా చేసుకునేటట్టు అమ్మవారు ఆశీర్వాదం ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం.